ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో శ్రీపంచమి, రథసప్తమి అనే రెండు పండుగల ప్రాముఖ్యాన్ని, దాంతోపాటు నక్షత్రయోగం శీర్షికలో పూర్వ ఫల్గుని, దాన్నే పుబ్బ అని వ్యవహరిస్తూ ఉంటారు. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 4వ తేదీ శ్రీపంచమి, 6వ తేదీ రథసప్తమి, 7వ తేదీ భీష్మాష్టమి. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే రవి బుధులు శుభులుగా ఉన్నారు. బుధ రాహు కేతువులు అర్ధ శుభులుగా ఉన్నటువంటి కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి ఆకస్మికమైనటువంటి ధన లాభం కలిగి ఊహించినటువంటి సంతోషం వారికి సొంతం అవుతుంది. భరణీ నక్షత్ర జాతకులకి వ్యవసాయదారులు అయినట్లయితే పెట్టుబడి పెట్టినటువంటి ధనం ఇబ్బడి ముబ్బడిగా పంట ద్వారా చేతికి రావడమే కాకుండా బంధు జన సమాగమంతో సుఖశాంతులు వారికి లభిస్తాయి. కృత్తికా నక్షత్ర జాతకులు విదేశీయానం కోసం ఒకప్పుడు ప్రయత్నాన్ని చేసి కాని ఉండి ఉంటే, ఆ ప్రయత్నం తాత్కాలికంగా విరమింపబడి ఉంటే అది నిశ్చయంగా ఫలవంతమయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. రథ సప్తమి ఈ వారంలో ఉంది కాబట్టి ఎర్రనైనటువంటి వస్త్రాలని ఆ పూజ చేసుకునేటటువంటి వారికి దానం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయాణాల్లో తగు జాగ్రత్తతో ఉండడం చాలా ముఖ్యం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే రవి, కుజ, గురు, శుక్ర, శని, రాహువులు శుభులుగా ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు అయినట్లయితే గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ముఖ్యంగా ఫలవంతమయ్యే అవకాశం, ఆర్థికమైనటువంటి లాభాన్ని చేకూర్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకు అయినట్లయితే ఇంతకు ముందు నష్టపోయినటువంటి ద్రవ్యం తిరిగి చేతికి రావడమే కాకుండా విశేషమైనటువంటి ధనార్జన ఈ వారం మొత్తం సాగే అవకాశం ఉంది. ఇక మృగశీర్ష నక్షత్ర జాతకులకి అంతకు ముందెప్పుడో దెబ్బతిన్నటువంటి ఆరోగ్యం పూర్తిగా స్వస్థతకి వచ్చి ఆనందం వారి సొంతం అవుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చక్కరైనటువంటి ఫలితాన్ని సాధించుకోగలుగుతారు. దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఈ వారం రథసప్తమి వస్తున్నటువంటి కారణంగా సూర్య ప్రీతికరమైనటువంటి ఎర్రని రంగు పూలని సమీప దేవాలయంలో సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ఇంటి భద్రత విషయంలో తగు జాగ్రత్తతో వ్యవహరించడం ముఖ్యం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేతువు శుభుడిగా ఉండి బుధ గురువులు అర్ధశుభులుగా ఉన్నారు కాబట్టి శుభ అశుభ ఫలిత సమ్మిశ్రంగా సాగుతుంది ఈ రాశి వారికి ఈ వారం. మృగశిర నక్షత్ర జాతకులకి అకాల భోజనం, సరైనటువంటి నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి బాగా ఉన్నటువంటి కారణంగా విసుగు, చిరాకు కలగడం ఈ వారంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తగుమాత్రపు పనిని అవకాశం ఉన్నంతలో జాగ్రత్తగా నిర్వహించుకుంటూ వెళ్లడం ఉత్తమం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం రాకపోవడం, వృత్తి వ్యాపారాలు కలిసి రాకపోవడం వల్ల చిరు కోపం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయినా కొంతకాలం పాటు ఓర్పు తప్పదు. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకి అకాల ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. వీలైనన్ని ప్రయాణాలని తగ్గించడానికి ప్రయత్నించండి. లేని పక్షంలో చేయవలసి వస్తుందనేందుకు మానసికంగా సిద్ధపడి ఉండండి. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండడం మంచిది. సూర్య ప్రీతికరమైన రథసప్తమి ఈ వారంలో ఉంది కాబట్టి రాగి పాత్రల్లో పోయబడ్డటువంటి జలాన్ని, రాగి పాత్ర మీద రాగి మూతను ఉంచి దానిలో ఉన్నటువంటి జలాన్ని మాత్రమే ఈ నెల మొత్తం తాగడం ఎంతైనా ఆరోగ్యానికి ముఖ్యంగా అవసరం. ఈ రాశివారు అతి విశేషంగా కుటుంబ సంబంధ విషయాల్లో, అలాగే కుటుంబానికి సంబంధించిన రహస్యాలలో గుంభన పాటించడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే బుధుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులకి దాంపత్యంలో మనస్పర్ధ, అనవసరమైన అభిప్రాయ విరోధాలు
కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడడంలో ఆచితూచి సంయమనంతో మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. పుష్యమి నక్షత్ర జాతకులు ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉండడమే తప్ప మాటని నిలబెట్టుకోలేకుండా ఉంటారు. ఏ పనిని పూర్తి చేసుకోలేకపోతారు. ఈ పనిని ఆ పనిని చేసుకుందామని అనుకున్నా అది ఫలితానికి రాక మానసికంగా నిరుత్సాహపడతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఫలాని సొమ్మితో ఫలాని వస్తువుని కొనుక్కుందామని ఊహించుకున్నటువంటి వారికి బంధుమిత్రుల యొక్క రాక కారణంగానో లేక మరి ఏ కారణంగానో అనవసరమైనటువంటి వ్యయం అయిన కారణంగా కొద్దిగా మానసికంగా నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. శ్రీ పంచమి ఈ వారంలోనే ఉన్నటువంటి కారణంగా తెల్లనైనటువంటి వస్త్రాలని ధరించి అమ్మవారికి పూజ చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదించి మాత్రమే ఏ పనినైనా చేపట్టాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుజ, గురు, శని, రాహువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా మఖా నక్షత్ర జాతకులు భూమిని కానీ గృహాన్ని కానీ కొనాలి అని అనుకుంటే అది మెల్లమెల్లగా జరుగుతూ 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 ఎప్పటికవుతుందో పూర్తి కానటువంటి స్థితిలోనికి వెళ్ళొచ్చు. అయినా పని మాత్రం జరుగుతుంది కానీ వెంటనే జరిగే అవకాశం తక్కువ. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ప్రణాళిక మొత్తం తలకిందులై మరో ప్రణాళికని వేసుకోవలసిన అవసరం రావచ్చు. ఆ వచ్చినటువంటి కొత్తదైన ప్రణాళిక మంచికే అవుతుంది తప్ప చెడుతనానికి మాత్రం కాదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రుణాలని చెయ్యాలి అని గాని అనుకున్నట్టయితే ఈ వారం రుణాన్ని చేయడాన్ని వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. ఆంజనేయ అష్టోత్తర శతనామాన్ని పఠించడం ఉత్తమం. రథ సప్తమి కారణంగా రాగి పాత్ర నిండుగా ఆవునేతిని నింపి యోగ్యులైన వారికి దానం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రాజీ మార్గాన్ని అవలంబించి సమస్యని పరిష్కరించుకోవాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి స్వస్థానానికి బదిలీ అయ్యేటటువంటి వార్త వినిపించే అవకాశం ఉంది. ఆ కారణంగా చాలా ఆనందాన్ని పొందుతారు ఈ నక్షత్ర జాతకులు. హస్త నక్షత్ర జాతకులకి సంతానం కలుగుతుందనేటటువంటి శుభవార్తకి తగినటువంటి సూచన స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో పాటు ఏదైనా వస్తువుల్ని లేదా స్థలాన్ని కొనుక్కోగలిగిన అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులకి విదేశయాన ప్రయత్నంతో పాటు ఇక్కడ ఏదైనా నిర్మాణ ప్రయత్నాన్ని ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గణేశ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఈ వారం అంతా ఉత్తమం. శ్రీపంచమి వస్తున్నటువంటి కారణంగా తెల్లనైనటువంటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దంపతులు ఇద్దరూ కలిసి కూర్చుని ఆలోచించుకుని ఏ పనైనా చేయాలి తప్ప ఒక్కరుగా నిర్ణయం చేయడం వల్ల ఏదో ఒక ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శుక్రులు శుభులుగా ఉన్నారు. కుజ, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నట్లు అనిపించినా ఎక్కువ ప్రయత్నాన్ని చేయవలసి వస్తుంది. ఫలితం మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంత మాత్రం చేత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. స్వాతి నక్షత్ర జాతకులు కొద్ది నోటి దురుసుతనాన్ని తగ్గించుకుని అదుపులో ఉంచుకుని మాట్లాడుకున్నట్లయితే పై అధికారులతోనూ కింది ఉద్యోగులతోనూ అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతోనూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సుఖంగా సాగే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులకి అనవసరమైన కోపం, అనవసరమైన విసుగు, పట్టుదల, చిరాకు ఉన్నటువంటి కారణంగా వారం అంతా కూడా మానసికమైనటువంటి ఆందోళన దిశగా సాగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. రథ సప్తమి కారణంగా రాగి పాత్రని ఆవు పాలతో నింపి యోగ్యులైన వారికి దానం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా సకాలానికి కార్యాలయానికి కానీ వృత్తి వ్యాపార సంస్థలకు కానీ వెళ్ళడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శుక్ర, కేతువులు శుభులుగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. కాబట్టి విశాఖ నక్షత్ర జాతకులకి శ్రమ బాగా అధికంగా ఉంటుంది.
ఫలితం ఏమాత్రం చేతికి రాదు, ఇలాగే రాదేమో అనేటటువంటి మానసిక అనుతాపం కలిగే అవకాశం కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులకి సొమ్ము ఇచ్చినటువంటిది వసూలు అయినట్లుగానే ఉంటుంది, కానీ చేతికి రొక్కం రూపంగా సొమ్ము రాక మళ్ళీ సొమ్ము తిరిగి వస్తుందా లేదా అనేటటువంటి ఆందోళన తప్పనిసరిగా ఉంటూనే ఉంటుంది ఈ వారం అంతా కూడా. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి తెలియనటువంటి ఆందోళన మానసికంగా ప్రారంభమై ఎందుకో ఒక చికాకుగా అనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ విధమైన దిశగా ఆలోచించకుండా సుఖంగానే ఉంటుందనుకుని మనసుని మీకు మీరుగానే ఓదార్చుకోవడం అవసరం. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. శ్రీపంచమి కారణంగా తాము చేస్తున్నటువంటి వృత్తినే ఒక దైవంగా ఎంచుకుని ఆ వృత్తి పట్ల అంకిత భావంతో ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నోటి దురుసుతనాన్ని పూర్తిగా అదుపు చేసుకుని కోపాన్ని తెచ్చుకోకుండా గడపాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి, కుజ, గురు, శుక్ర, శని, రాహువులు శుభులుగా ఉన్నారు. ఆ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి సంతోషం తమ సొంతం కావడమే కాకుండా ఆకస్మికమైనటువంటి ధనలాభం, అలాగే ఇంట్లో ఒక శుభకార్యం కలిసి రావడం రెండూ ఏకకాలంలో జరుగుతాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తాము ఏ ప్రదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళేటటువంటి అవకాశం రావడం, ఆ ప్రదేశంలో ఏదో నిర్మాణ ప్రయత్నాన్ని చేయవలసి రావడం అనుకోకుండా తటస్థించి సంతోషం వారికి బాగా కలిగే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి బంధువులతో వియ్యం అందేటటువంటి అదృష్టం కానీ, లేక తమ పుత్రులకి ఉద్యోగ లాభం కానీ, లేక తమ పుత్రికలకి వివాహానికి తగినటువంటి సంబంధం రావడం కానీ జరిగి వాళ్ళకి సుఖ సంతోషాలు అబ్బుతాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠించడం ఉత్తమం. రథ సప్తమి కారణంగా రాగి కుందరిని దానం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిరుత్సాహకరంగా ఉండేటటువంటి వార్తలని వినడం, అలాంటి పత్రికలని కథలని చదవడం శ్రేష్టం కాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుధ, శుక్రులు శుభులుగా ఉన్నారు. ఆ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ప్రభుత్వ ఇతర రంగ సంస్థల్లో ఉన్నటువంటి వారికి కొద్దిపాటి ప్రయత్నం కానీ చేసినట్లయితే అధికమైన ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకి తగినటువంటి సమయానికి మంచి వ్యాపారం అభివృద్ధి చెందుతోంది అన్న సమయానికి చేతికి సొమ్ము రాక ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి తగినంత పొదుపు చేసుకోవడం ఎంతైనా అవసరం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి అనుతాపం, మానసికమైన ఆందోళన తగ్గినప్పటికీ కూడా కొత్తదైనటువంటి ఏదో ఒక ఆలోచన వేరు విధమైనటువంటి ఆలోచనని కలిగిస్తూ అదే విధమైన మానసిక అశాంతి చోటు చేసుకునే ప్రమాదం ఉంది. నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం ముఖ్యం. ఇక మాఘమాసం, అందున రథసప్తమి సూర్య ప్రీతికరమైనది ఈ నెలలో ఉంది. కాబట్టి గొడుగుని, చెప్పుల్ని ఉత్తములైనటువంటి వారికి దానం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మనోధైర్యంతో గడపాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు, శుక్ర, శని, రాహువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి ప్రదేశం ఏదవుతుందో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు గొప్పవారు ఎవరున్నారో రాజకీయ రంగానికి సంబంధించిన వారితో మంచి పలుకుబడి, మంచి పరిచయం ఏర్పడి కొన్ని పనుల్ని వీరు సాధించుకోగలుగుతారు. శతభిష నక్షత్ర జాతకులు వైద్య, అలాగే విద్యా వ్యాపారాల్లో ఉన్నట్లయితే విశేషమైన ధన ఆర్జనని తమ సొంతం చేసుకోగలుగుతారు. ఆ పరిచయాల కారణంగా, తమ వృత్తి ధర్మం కారణంగా. ఇక పూర్వభద్ర నక్షత్ర జాతకులు భూమి, గృహము, దానికి సంబంధించిన ప్రయత్నాలని ప్రారంభిస్తారు. వాటిలో ఫలితం కూడా లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. మాఘమాసం కాబట్టి సూర్య ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి సూర్య నమస్కారాలని ఇప్పటికే ప్రారంభించి ఉంటే దాన్ని కొనసాగించండి. లేని పక్షంలో సూర్య నమస్కారాలని ఇప్పటి నుండైనా చేయడం ఆరంభించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం లాభ అపేక్షతో వక్ర మార్గాలని పట్టడం ఏమాత్రమూ సరికాదు.
ఇక మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి సంతాన అవకాశంతో పాటు ఆర్థికమైనటువంటి ధనలాభం కూడా తాము వ్యాపారం చేసిన కారణంగా లభించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ఎప్పుడో తాము కొన్నటువంటి పొలం కానీ, ఎప్పుడో తాము కొన్నటువంటి స్థలం కానీ, లేదా మరేదైనా సరే విశేషమైనటువంటి మూల్యానికి వెళ్ళే కారణంగా దానితో మరికొంత సొమ్ముని చేర్చి ఇంకెక్కడో ఏదో తీసుకునేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఇక రేవతి నక్షత్ర జాతకులు మనోధైర్యంతో ముందుకు సాగి తమదైనటువంటి వృత్తి వ్యాపార విధానాల్లో మంచి చక్కనైనటువంటి శైలితో వ్యాపారాన్ని చేసి మంచి గుర్తింపుని, కీర్తి ప్రతిష్టలని ఈ వారంలో పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం మంచిది. మాఘమాసం సూర్య ప్రీతికరమైంది కాబట్టి సూర్య శ్లోకాన్ని దేవాలయంలో కొంతమందికైనా నేర్పడానికి వారంలో ఒక్కరోజైనా ప్రయత్నించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శక్తికి మించి దానాన్ని చేయడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఆంతర్యం శీర్షికలో శ్రీపంచమి, రథసప్తమి ఈ రెండు పండుగల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం. శ్రీపంచమి అంటే సరస్వతిని పూజించేటటువంటి పంచమి తిథి అని లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయం. నిజానికి ఆశ్వేజ శుద్ధ షష్ఠి నాడు అంటే దసరా రోజుల్లోనే మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవికి విశేషమైనటువంటి ఉత్సవం సాగుతుంది, త్రిశక్తి దేవతలకి పూజ చేసిన సందర్భంలో. కాబట్టి శ్రీపంచమి అంటే ఎవరెవరి వృత్తిని వారు సరస్వతిగా భావించి ఆ వృత్తికి సంబంధించిన సరస్వతికి పూజ చేయడం శ్రీపంచమి యొక్క లక్ష్యం. రజకులైనటువంటి వాళ్ళు తాము ఏ బండ మీద చక్కగా వస్త్రాలన్నింటినీ శుభ్రం చేస్తూ ఉంటారో ఆ బండకి, విశ్వబ్రాహ్మణులైనటువంటి వారు ఆ కనిపించేటటువంటి దిమ్మకి, సుత్తికి, పండితులైనటువంటి వారు పత్రానికి, కళానికి, అలా ఎవరెవరు ఏ వృత్తిని చేస్తూ ఉంటారో ఆ వృత్తి ధర్మానికి అనుగుణంగా ఉండే పరికరాలని సరస్వతిగా భావించి ఆ సరస్వతికి పూజ చేయడం శ్రీపంచమి యొక్క లక్ష్యం. ఇంతే కాకుండా వసంత ఆరంభ ఉత్సవాన్ని కూడా ఈరోజు చేస్తారు. కాబట్టి ఉగాది వచ్చినటువంటి వేళ పందిళ్లనే కట్టడం కోసం కావలసినటువంటి గుంజలని, అలాగే ఉగాది నాడు ఏ తాటాకు విసనికర్రలన్నింటినీ ఇస్తారో ఆ తాటాకు విసనికర్రల్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి ప్రక్రియని ప్రారంభించడం వంటివన్నీ ప్రారంభించేది ఈ శ్రీపంచమి రోజునే. ఇక రథసప్తమి అనేది సూర్యుడు పుట్టినటువంటి రోజు. మాఘ శుద్ధ సప్తమి నాడు కశ్యపునికి, అదితికి పుట్టినటువంటి వాడు సూర్యుడు. కశ్యపునికి పుట్టిన కారణంగా కాశ్యపేయుడు, అదితికి పుట్టిన కారణంగా ఆదిత్యుడు అన్నారు. ఆ రోజున సూర్యుని యొక్క పేరు కలిగినటువంటి పత్రం అర్కపత్రం అంటే జిల్లేడాకుని, సూర్యుని యొక్క పేరు కలిగినటువంటి ఫలం అంటే అర్కఫలం రేగిపండుని, ఇటుపక్క ఒక జిల్లేడాకుని రేగుపండుని, ఇటుపక్క భుజం మీద ఒక జిల్లేడాకుని రేగుపండుని, అలాగే తల మీద ఒక జిల్లేడాకుని రేగుపండుని పెట్టుకుని అలా నీళ్ళలో ఒకసారి సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని చదువుతూ మునిగి ముమ్మారు కానీ చేసినట్లయితే సూర్య శక్తి వ్యక్తిలోనికి ప్రవేశిస్తుంది. సూర్యుడు రథసప్తమి నాడు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి 12 దీపాలని వెలిగించి దీపాలకి ఎర్రనైనటువంటి పుష్పాలతో సూర్య శ్లోకాన్ని పఠిస్తూ పూజ చేసి రాగి పాత్రలో ఉన్నటువంటి జలాన్ని ఇంట్లో అందరూ కానీ పంచుకున్నట్లయితే సూర్య శక్తి అమోఘంగా వస్తుంది. ఇక నక్షత్రయోగం శీర్షికలో పూర్వ ఫల్గుని అంటే పుబ్బ అనేటటువంటి పేరు కలిగిన నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తారు, ఎలాంటి లక్షణాలతో ఉంటారు, ఆ విశేషాలను తెలుసుకుందాం. ఈ వారం నక్షత్రయోగం శీర్షికన పూర్వ ఫల్గుని లేదా పుబ్బా నక్షత్ర సంజాతకుల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలేంటి, వాళ్ళు జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఏ రంగాలను ఎంచుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ రత్నధారణ చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. పుబ్బా నక్షత్రం వాళ్ళని శుక్రగ్రహం పరిపాలిస్తుంది. ఈ పుబ్బా నక్షత్ర సంజాతకులు ఎవరైనా సరే ఆకస్మిక అదృష్టానికి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళు చేతికి వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకొని తమ వర్గం వారిని బలోపేతం చేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ నక్షత్రం వాళ్ళు అర్హత లేని వారైనా సరే తన మనిషి అనుకుంటే మాత్రం అందలం ఎక్కిస్తారు. ఎవరు ఏమనుకున్నా ఏమాత్రం పట్టించుకోరు. ఇతరుల అభిప్రాయాలను ఏమాత్రం లెక్కం చేయరు. అలాగని సమాజానికి వ్యతిరేకం మాత్రం కాదు. దాన ధర్మాలు చేస్తారు,
అన్నదాన సత్రాలు నిర్వహిస్తారు, విద్యాదానం చేస్తూ ఉంటారు. అయితే ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవటంలో మాత్రం కొంచెం నిర్లిప్తంగా ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి అన్ని భాషలలో అనర్గళంగా మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ జీవన శైలికి భిన్నంగా వాళ్ళ సంతానాన్ని వేరే రంగాలలో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ పుబ్బా నక్షత్ర సంజాతకులకి మార్షల్ ఆర్ట్స్లో రాణించేటటువంటి నైపుణ్యం కూడా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఈ నక్షత్ర సంజాతకులకి దేశ విదేశాల్లో రకరకాలైనటువంటి పరిచయాలు ఉండటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా ఈ నక్షత్ర సంజాతకులు సమాజ సేవలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. ఈ పుబ్బా నక్షత్ర సంజాతకులు ప్రత్యేకంగా 24వ సంవత్సరంలో ఉద్యోగపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా 27వ సంవత్సరం వచ్చేసరికల్లా దాంపత్య పరంగా చక్కటి ప్రయోజనాన్ని పొంది అనుకూల దాంపత్యానికి నాంది వాక్యం పలకటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా పుబ్బా నక్షత్ర సంజాతకులు స్త్రీ సంబంధమైన విలాస వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం, స్వీట్ షాపులు లాంటి రంగాలలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా ఈ పుబ్బా నక్షత్ర సంజాతకులు లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా, వీలైనప్పుడల్లా లక్ష్మీ ఆలయాలను సందర్శించటం ద్వారా జీవితంలో త్వరగా పురోభివృద్ధిని సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పుబ్బా నక్షత్రం వారు ధరించవలసినటువంటి రత్నం వజ్రంగా చెప్పవచ్చు. మొత్తం మీద పరిశీలించినట్లయితే ఈ పుబ్బా నక్షత్ర సంజాతకులు జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయటం ద్వారా, ఇతరులతో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తలు పాటించటం ద్వారా తొందరగా జీవితంలో చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. లక్ష్మీదేవి ఆరాధన ద్వారా వీరు త్వరగా జీవితంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించి అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఇవి ఈనాటి ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమం విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తులో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో ఆంతర్యం శీర్షికలో భీష్మ ఏకాదశి ప్రాముఖ్యాన్ని, దాంతోపాటు నక్షత్రయోగం శీర్షికలో ఉత్తర ఫల్గుని, దాన్నే ఉత్తర అని అంటారు, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి, ఆ విశేషాలను తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.